భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అశ్వాపురం సమీపంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులున్నారు. ఒక్కసారిగా బస్సు బోల్తా పట్టడంతో విద్యార్థులంతా హాహాకారాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఉదయమే ఈ విషాదకర ఘటన జరిగింది. మొండికుంట వద్ద కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు మణుగూరు నుంచి పాల్వంచ వైపు విద్యార్థులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్క్రీన్ మీద మీరు దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనాన్ని తప్పించబోయినటువంటి క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించారు. వెంటనే పోలీసులు కూడా సమాచారం వచ్చింది, అక్కడికి వెళ్లారు. క్షతగాత్రులను భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అశోకపురం సిఐ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమా లేక డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుందా, డ్రైవర్ అజాగ్రత్త వహించాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులు మొత్తం క్షేమంగానే ఉన్నారని, తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. ప్రమాద దృశ్యాలు మాత్రం భయపెడుతున్నాయి. బస్సు పూర్తిగా బోల్తా పడిపోయింది. స్క్రీన్ మీద బోల్తా పడినటువంటి ఆ బస్సును కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. లోపలికి వెళ్ళి గాయపడ్డటువంటి ఆ విద్యార్థులను కూడా వెంటనే ఒకటొకటిన వాళ్ళని రెస్క్యూ చేసి వాహనాలలో అంబులెన్సులు రప్పించి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా ఒక భయంకరంగా అక్కడ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పక్కకు ఒరిగిపోవడంతో పూర్తిగా బోల్తా పడిపోయి రివర్స్ అయిపోయింది ఆ వెహికల్ మొత్తం కూడా.